పర్వాలేదు. సురేష్ కొంచెం దివంగత నాయకుడు శ్రీ చిట్టమూరు పద్మనాభరెడ్డి గారు అచంచలమైన అజాత శత్రువుగా రాజకీయాలలో మనగడం జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, మనుగోలు జడ్పీటీసీగా, మండల పరిషత్తులో కానీ పంచాయతీ దాదాపు 3 దశాబ్దాల పాటు మనుగోలు గ్రామ పంచాయతీని పరిపాలించిన చరిత్ర పద్మనాభరెడ్డి గారు. ఎంతో సహృదయం, దాతృత్వం, ప్రేమ, అభిమానం కలిగిన నాయకుడు ఆయన. ఎప్పటికీ ఎన్నటికీ ఈ గ్రామంలో ఈ మండలానికి సంబంధించి కానీ అయ్యా మేము హాస్పిటల్కి పోవాలంటే తెలియని ఆ రోజుల్లో చెన్నైలో గూడూరు శ్రీయారెడ్డి దగ్గర నుంచి, చెన్నై సీఎం కే రెడ్డి గారి దగ్గర నుంచి ఆ కుటుంబంతో ఆయన ఆ కుటుంబంలో మమేకమై ఆ కుటుంబం ఆయన కుటుంబంగా భావించి ఈ ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి చరిత్ర పద్మనాభరెడ్డి గారు. ఎంతో శిష్యులకు చాలా మందిని రాజకీయంగా పెంచడం కూడా జరిగింది ఆయన. ఇవాళ మనుబోలు హరిజనపాలెంలో చెన్నకేశవదేవ స్వామి దేవాలయం పునరుద్ధరణ దగ్గర నుంచి యాచవరంలో ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ, సంగమేశ్వర ఆలయంలో కానీ, పడమర గిరిజన కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ ఎక్కడ పెట్టా కూడా తనంటూ తన దానాలు చేసేటువంటి చరిత్ర పద్మనాభరెడ్డి గారి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ పడుతుంటారు, మరణిస్తుంటారు, కానీ కొంతమంది మాత్రమే వెలుగులోకి వస్తారు. ఆ వెలుగే ఓ కాంతే శ్రీ చిట్టమూరి పద్మనాభరెడ్డి గారు. ఇవాళ కూడా ఈ గ్రామంలో ఆయన వారసత్వం చిట్టమూరి అజయ్ కుమార్ రెడ్డి భార్య అనితమ్మ మండల పరిషత్ గాను జడ్పీటీసీ గాను పనిచేసిందంటే కేవలం పద్మనాభరెడ్డి యొక్క కృషి ఫలితం. దాని యొక్క నిర్మూలన, ఆయన యొక్క చేసిన మంచి ఫలాలే ఇవాళ ఆయన గతించిపోయినా ఇవాళ మనం 9వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈ రోజు కూడా కుటుంబం పట్ల, ప్రేమ పట్ల ఎంతో ప్రేమ కలిగిన పద్మనాభరెడ్డి గారి కుటుంబానికి జేజీలో ప్రభుత్వమానంగా వెలగాలని ఇవాళ ఇందాక సీఎం కే రెడ్డి గారిని చెప్పాం. మనం అక్కడే నిర్మలక్క ఉంటుంది. నిర్మలక్కకి ఈ గ్రామ ప్రజలతో, మండల ప్రజలతో చాలా మమేకం. ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 4 శతాబ్దాలుగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు కానీ, పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గాల జనాలు కానీ చెన్నై పట్టణానికి పోయినప్పుడు అందరినీ ఆదరిస్తుంది. వారికి ఇప్పుడు ఉదాహరణకి నా పక్కనే సురేష్ గౌడ్ ఉన్నాడు, కోసూరు సురేష్ గౌడ్. చాలా బలహీనమైన జబ్బుల్లో ఉన్న పిల్లాడు. ఆ సాయిబాబా కృషి వల్ల పద్మనాభరెడ్డి, పెద్ద అనసూయమ్మ, మేము బుజ్జమ్మ అంటామని నిర్మలక్క దగ్గర కనిపించి సీఎం గారి దగ్గర కనిపిస్తే ఇవాళ సురేష్ ఆరోగ్యవంతంగా ఉన్నాడు అంటే ఆ కుటుంబం బిడ్డతరం వాళ్ళ ఫోటోలు పెట్టుకుని పూజించేటువంటి పరిస్థితి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే కుటుంబాల్లో నుంచి మనం అందరం కూడా భగవంతుడి దయ వల్ల పద్మనాభరెడ్డి కుటుంబానికి జేజీఓ ప్రభుత్వానంగా ఎలుగొందాలని, ఆయన బిడ్డలు ఎక్కడున్నా కూడా సాయిబాబా ఆశీస్సుతో 2 నూరేళ్లు జేజీవమానంగా మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.